సేవకులు దేవుని సూచనలుగా మీకున్నారు. పార్ట్ 3. సేవకులు మనకి సూచనగా ఉన్నారు. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారులారా, నాకు విశాఖపట్నంలో సొంత ఇల్లు ఉంది. జగదాంబ జంక్షన్లో ఉంది. ఆ ఇంటిని నేను విడిచి అక్కడ ఎవరినైనా నేను చూస్తాను, వారిని చెప్పి నువ్వు పెట్టి నేను చూపించే స్థలానికి వెళ్ళాలి అని చెప్పి నన్ను వేరే ప్రాంతంలోకి విశాఖపట్నంలో ఒక మూలకు తీసుకొచ్చారు. ఇక్కడ నన్ను ఉండమని చెప్పారు. ఇలాగే యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాల్లో యెహెజ్కేలు అన్నటువంటి ప్రవక్తతో చెప్పారు. ఏమనంటే, నరపుత్రుడా, ప్రజలు చూస్తూ ఉంటుండగా నీ సామాన్లు, నీ ఇంటి సామాగ్రి అంతా కూడా ప్యాక్ చేసుకుని పగలు వారు చూస్తుండగా నీవు బయటికి వెళ్ళు, ఈ సామాన్లు తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళు. వారు చూసి ఒకవేళ వారు మనసుగానే మార్చుకుంటారేమో నాకు తెలుసు. వారు రెబెలియస్ పీపుల్, అంటే తిరుగుబాటు స్వభావం కలిగిన వారు. వారు నమ్మరు, వారు ఒప్పుకోరు, ఏముందిలేండి అని వాళ్ళ భావం అని దేవుడు చెప్తారు. అయినా ఒక హెచ్చరికగా నువ్వు చెయ్యి. దేవుని బిడ్డలారా, ఈరోజు హెచ్చరికగా అని నేను ఈ మాట చెప్పడం లేదు, కానీ నన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చింది కారణం ఏంటంటే, నేను నీ సంఘంలో ఉన్నటువంటి వారిని అనేక మందిని నేను ఆశీర్వదించబోతున్నాను. కనుక సూచనగా నీవు ప్యాక్ చేసుకుని నూతనమైనటువంటి స్థలంలోకి వెళ్ళి నువ్వు అని చెప్పినటువంటి మాట నన్ను అనేక మంది, అంతేనండి ఆయన ఇష్టం అండి, వెళ్ళిపోతాడు, మనల్ని ఏమో ఇలాగే విడిచిపెట్టేస్తాడు, ఆయన ఏమో పట్టించుకోడు అని ఇలాగ రకరకాల మాటలు అన్నారు. సరే, నేను పనప్పు చెప్పి, దేవుడు నాకు చెప్పినటువంటి వారికి నేను పనప్పు చెప్పిన వారు నమ్మకంగా లేరనే చెప్పాలి. అయితే దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ నాటబడ్డ తర్వాత నమ్మండి, దాదాపు 25-26 సంవత్సరాలు నా జీవితంలో నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందులే నేను ఎదురు చూశాను. ఏదైనా అనుభవించాలని కొనుక్కోవాలనుకున్నవి మేము కొనుక్కోలేకపోయాం. యథార్థంగా చెప్తున్నానండి. ఎప్పుడో బ్యాంకులో ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కొన్నటువంటి సోఫా చాలా సంవత్సరాలు వాడాం, 20 సంవత్సరాలు వాడాం. కానీ తర్వాత దానిని బాగు చేయించి ఒక సహోదరుడికి ఇచ్చేసాను. నా దగ్గర సోఫా లేదు. ఆ సోఫా ఉన్న నేను జగదంబ దగ్గర మా ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవటానికి కూడా స్థలం లేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సోఫా సెట్లు కొనటానికి దేవుడు సహాయం చేశారు. డైనింగ్ టేబుల్ లేదు, డైనింగ్ టేబుల్ కొనుక్కోవడానికి సహాయం చేశారు. ఓవెన్, ఫ్రిడ్జ్, ఇలాగా కనీస అవసరతలు అయిపోయి ఇవన్నీ కూడా. ఏసీలు. నమ్మండి, ఏ వస్తువు కొనాలన్నా కుదరటం లేదని వచ్చిన డబ్బులు చాలినటువంటి ఆఫరింగ్స్ లాగే చేతిలో ఉండేవి. మీరిచ్చే కానుకలే, సంఘస్థులారా, మీరిచ్చే కానుకలే నా చేతుల్లో దేవుడు ఆశీర్వదించారు, సమృద్ధిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇచ్చే చేతులుగా చేశారు. నాకు ఈ స్థితి రావటానికి ఒక నూతనమైన స్థలంలోకి నన్ను నాటి ఇక్కడ దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే, మీరు కూడా ఆశీర్వదింపబడతారని. నన్ను చూసి నిజమా, దేవుడు ఇలాగ ఆశీర్వదించారా అని మీరు కూడా నమ్మి ఆ ఆశీర్వాదాల్లో మీరు పాలిభాగస్తులు అవుతారని నేనే ఒక సూచన, మీకు దేవుడు నన్ను సూచనగా పెట్టారు. కనుక మీ అవసరతలన్నీ తీర్చబడును గాక,
మీరు నూతనమైనటువంటి ఇళ్ళు కొనుక్కుందురుగాక, నూతనమైనటువంటి స్థలాలు కొనుక్కుందురుగాక. మీ ఇంటి అవసరతలు, గ్యాస్ స్టవ్ అయితే గ్యాస్ స్టవ్, ఓవెన్, ఇవన్నీ కనీస అవసరతలు అయిపోయారండి కదా. ఏసీలు, మంచాలు, దేవునికి స్తోత్రం, దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఎవరికి ఏది అవసరమో ఆయనకు తెలుసు. మనం వాటి గురించి పాకుళ్ళు ఆడక్కర్లేదు, వాటి గురించి తిరగక్కర్లేదు, తర్జన భర్జన పడక్కర్లేదు. ఎవ్రీథింగ్ హీ విల్ సెట్ ఇన్ హిస్ టైం. ఆయన సమయంలో హీ విల్ గివ్ యూ దోస్ థింగ్స్ ఇన్ దేర్ టైం. ఆ వాటి సమయంలో తప్పకుండా దేవుడు వాటిని మీకు అనుగ్రహిస్తారు. దేవుని బిడ్డలారా, మీరు అప్పులు చేసి ఎలాగ ఇన్స్టాల్మెంట్లు కట్టాలని జుట్టు పీక్కుంటారు తర్వాత. అలా చెయ్యొద్దు. దేవుడు ఇచ్చే వరకు వెయిట్ చేయండి. నా అప్పులన్నీ తీర్చేయటం మొదలుపెట్టారు దేవుడు. ఎస్, నా అప్పులన్నీ తీర్చేయటం మొదలుపెట్టారు. నా ప్రాపర్టీ విషయాలన్నీ సెట్ చేయటం మొదలుపెట్టారు. గాడ్ ఇస్ అట్ వర్క్. ఎస్, హల్లెలూయా. దేవుడు నా పనిలో ఉన్నారు. దేవుడి పనిలో నేను ఉంటే నా పనిలో దేవుడు ఉన్నారు. మీ పనిలో కూడా దేవుడు ఉన్నారు. మీరు నమ్మండి. ప్రార్థన చేస్తే చాలు, ఆయన మీ పని చేస్తారు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ బిడ్డలు సంఘానికి ఈ అభిషేకములో ఈ బలిపీఠానికి కనెక్ట్ అయ్యి ఈ మాటలు వింటూ ఉన్నారే, నా వినికిడిలో ఈ మాటలు వింటున్నటువంటి వారికి కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు నన్ను ఆశీర్వదించారు, అలాగే నీ బిడ్డలను కూడా ఆశీర్వదించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, వారి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. లెట్ దెమ్ ప్రాస్పర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో వారు అభివృద్ధి చెందుదురు కాక. ఈ ప్రార్థనకి నువ్వు జవాబిస్తున్నావని నేను నమ్మి నేను కనపరుస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.